స్క్రబ్ టైఫస్తో గుంటూరు జీజీహెచ్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లుర్తమ్మ, బాపట్ల జిల్లా డేగవారిపాలెంకి చెందిన డి నాగేంద్రమ్మ ఆదివారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. లుర్దమ్మ నవంబర్ 28న చికిత్స కోసం జీజీహెచ్లో చేరగా ఈమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. నాగేంద్రమ్మ అధిక జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో చేరగా ఇద్దరికీ పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఇదే వ్యాధితో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి చెందిన దానమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కలిపి గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య 3కు చేరింది. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 14 మంది ఈ వార్డులో చికిత్స పొందుతుండగా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో కట్టడికి చర్యలు ముమ్మరం చేశాయి.